ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న బుక్కపట్నం, సింగనమల, ధర్మవరం చెరువులు వ్యవసాయానికి చాలా మణిమాణిక్యం లాంటివి. ఈ 3 చెరువులు నిండినాయంటే జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ చెరువు, కుంట నిండేది. ఆ గ్రామంలో ప్రజలకు వ్యవసాయం పనులు, ఆహారం పుష్కలంగా లభించేటివి. అయితే రాను రాను వర్షాభావం వలన, వర్షాలు లేనందువలన ఈ జిల్లాలో చెరువులు నిండడం గగనతలమైనది. 18వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా జీవనదుల నుంచి నీటిని మళ్లించి ప్రాజెక్టులను కట్టి ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రాజెక్టులను బ్రిటిష్ వారు కొన్ని ప్రాజెక్టులను కట్టించాడు. అదేవిధంగా అందులోనే భాగంగా అనంతపురం జిల్లాకు కూడా ఎడారి ప్రాంతమైన ఈ రాయలసీమలో భాగంగా నదీ జలాలను మళ్లించి ప్రతి చెరువుకు, ప్రతి గ్రామానికి నీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ఏర్పాట్లు అయితే జరిగినవి. అందులోనే భాగంగా తుంగభద్ర డ్యామ్ నుంచి 38 టీఎంసీలు అంటే బచావతి ట్రిబ్యునల్ ప్రకారము ఈ జిల్లాకు 38 టీఎంసీలు నీళ్లు కేటాయించాలని చెప్పేసి అప్పటి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఈ జిల్లాకు 38 టీఎంసీలు రావడం జరిగినది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లాకి మాత్రం ఒక్క చుక్క కూడా సాగునీరు ప్రాజెక్టుల నుంచి ఇచ్చినది లేదు. దీనికోసమై రైతులు అప్పట్లో చెరువులకు నీళ్లు ఇవ్వాలని, ముఖ్యంగా ధర్మవరం చెరువుకు నీళ్లు ఇవ్వాలని అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగినది. ధర్మవరం జలసాధన పోరాట కమిటీ ఈ పోరాటానికి నాయకత్వం వహించి రైతుల పోరాటాలను చేయించడం జరిగినది. అందులోనే అనేకమైనటువంటి ఉద్యమాల వలన చివరికి ధర్మవరం చెరువుకి నీరు సాధించినప్పటికీ 10 సంవత్సరాల నుంచి ధర్మవరం చెరువు పుష్కలంగా నిండుతున్నప్పటికీ చెరువు కింద మాత్రం రైతులు పంటలు పెట్టలేకపోతున్నారు. దీనికి కారణాలు వేరు ఉండవచ్చు. అయితే ధర్మవరం చెరువుకి నీళ్లు రావడానికి అప్పట్లో ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ముఖ్యంగా జలసాధన పోరాట కమిటీ చేసినటువంటి కృషి అనన్యమైనది. దీనికి గుర్తుగా దీనిని గుర్తించుకునేలా మీ ముందు కొన్ని అప్పటి పోరాటాల ఫోటోలను మీ ముందుంచుతున్నాం. 1999, 2001 దేశంలో భయంకరమైన కరువు. 2002లో ధర్మవరం కాలువను పూర్తి చేయాలని జలసాధన పోరాట కమిటీ తీసిన ఫోటో. చెరువుకు నీళ్ళు ఇవ్వకపోతే హైవేను స్తంభింపజేస్తాం. కేటాయించిన నీటి కోసం పోరాడాలి జంగమన్న. ధర్మవరం చెరువుకు నీటి కోసమై సైకిల్ యాత్ర జలసాధన పోరాట కమిటీ. ధర్మవరం కాలువకు నీరందిస్తాం ముఖ్యమంత్రి హామీ. బిఏబిఆర్ 2వ దశకు సీఎం హామీ. ధర్మవరం ఆర్టీఓ ఆఫీస్ ఎదుట రైతుల ఆందోళన. ధర్మవరం చెరువు నీటి కోసమై ఉద్యమించిన రైతులు. ధర్మవరం చెరువు నీటి కోసమై ఒక సమావేశం. రైతులు. ధర్మవరం కాలువను పూర్తి చేయండి అని అప్పట్లో ఒక పత్రికా ప్రకటన. జలసాధన పోరాట కమిటీ. ధర్మవరం చెరువుకు నీళ్ళు ఇవ్వాలని కలెక్టర్ దగ్గర ధర్నా. రైతులతో చర్చాగోష్ఠి జరుపుతున్న నాయకులు జంగమన్న.
అప్పట్లో చంద్రాచర్ల గ్రామం దగ్గర కాలువను పరిశీలిస్తున్న రైతులు చెరువు నీటి కోసరమై కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష జంగమన్న ఈ పోరాటాల ఫలితంగా 2017 సంవత్సరం ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వరదాపురం సూరి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రనీవా నీళ్లతో ఈ చెరువును పూర్తి స్థాయిలో నింపడం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తూచా తప్పకుండా ప్రభుత్వము నుంచి ఆంధ్రనీవా నుంచి ఈ నీళ్లు ప్రభుత్వము కేటాయించి చెరువును పూర్తి స్థాయిలో నింపుతూ ఉన్నప్పటికీ చెరువు కింద భూములు మాత్రం పంట పొలాలను రైతులు వేయడం లేదు. దీనివలన ఎంతోమంది కష్టపడి సాధించినటువంటి ఈ నీరు వృధా అవుతుందని చెప్పేసి కొంతమంది ప్రజలు రైతులు వాపోతున్నారు. కాబట్టి ఈ చెరువు కింద పంటలను పట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులను ప్రోత్సహించి ఇక్కడ వ్యవసాయాన్ని జరిగేటట్టు కృషి చేయాలని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.